ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి దేవతి దేవుడు గతించిన ఈ ఉదయకాల సమయం అంతా మనల్ని అందరినీ కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో వేగిరమే ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మరి ఆయన చిత్తాన్ని మన పట్ల మరి ఏ రీతిగా ఆయన చిత్తం ఉందో మనం అందరూ తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క చక్కటి సమయాన్ని బట్టి దేవత దేవుని స్తుతిస్తూ మరి నేటి పరిచర్యని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి సమయంలో యెషయా గ్రంథము 57వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ రాత్రికాల సమయంలో నేటి ప్రభు పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మాడుతున్న మా ప్రియ వాళ్ళకు ఈ రాత్రి కాలసంలో తండ్రి గతండి 57వ అధ్యాయాన్ని చదువుతున్నాం. మాకు సమృద్ధిమైన తెలివి జ్ఞానం ప్రయాణించండి. ఈ పథకాల నుంచి ఈ రాత్రి కాల సమయంలో మళ్ళీ మీరు ఎక్కడి కింద కాశీ కాబట్టి మీకే పర్లేదు. ఈ చిన్న పిల్లలతో ప్రార్థన ప్రార్థన పరతమ నామకే వేలాది వర్ణాలు తెచ్చుకున్నా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో వేగిరం వచ్చిన మీ లేఖనాచారు బాచి నీకు ఎంత బాగున్నదండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ చగరంతండి 57వ చేయించవుతుందిగా ఆ సందర్భాలు ఉత్తరగా నేర్చుకునేలా చేయించండి. వెతిబడి అవుతుంది మరొకరు రాసుకునేలా చేయించండి. రాత్రి కాల సమయంలో తండ్రి ఈ లైఫ్ని బట్టి బిడ్డలను తీసు ఆ కాయను వారికి చేయించండి. ఈ రాత్రి కాల సమయంలో యశగ్రంథం 57వ చేయించవుతుంది సంవత్సరం నీకేంటి వెతిబడి అవుతుంది మరొకరు రాసుకునేలా చేయించండి. ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రేమించిన సహానికి సంఘాన్ని ఇచ్చారు. భూసిన కొన్ని మనం కూడా 2 సంఘాలు సేకరణను కూడా నియమించినదండి. నూతనంగా తరచుగా మీ సేకరణ నియమించినదండి. మేము ఈ పరిచయం ముగించుకుని తండ్రి మేము అక్కడ చర్చికి వెళ్తుండగా ప్రయాణాలన్నీ క్షేమాన్ని అనుభవించండి. ఈ చిన్న ప్రాంతంతో పరమేశ్వరమని ఏడుకుంటూ ఈ ప్రార్థన ఇసుకేసినాం అడుగుతున్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ, గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రి కాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవ యొక్క సమయంలో ప్రార్థించి నీ ఇరువురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాలను, పరిశుద్ధుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ వారంలో సంఘం ద్వారాగా జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో ఓదూరులోను, వైఎస్ఆర్ నగర్లోను మీ సహాయ సహకారాలు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరి రాత్రికాల సమయంలో బైబిల్ తరగతి నాయన మరి జరగడానికి సిద్ధపడుతుండగా నాయన తండ్రి పరిశుద్ధులందరూ నాయన కూడుకుని ప్రభా మిమ్మల్ని గూర్చినటువంటి రక్షణ సమాచారాన్ని ప్రతి ఒక్కరూ వినేలాగా, నేర్చుకునేలాగా, తెలుసుకునేలాగా మీ సహాయాలు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈరోజు వాక్యాన్ని అందించబోతున్నటువంటి బిడ్డలకి నాయన మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సభలో మరి జరగబోతున్నటువంటి ఈ యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 57వ అధ్యాయాన్ని చదువుకుందాం బ్రిల్లరా. మరి గతించిన నిన్నటి కాల సమయంలో 56వ అధ్యాయం నుంచి మనము కొన్ని సంగతులు నేర్చుకోవడానికి దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపించారు. ఆయన మరి దేవుని పట్ల నీతిని, న్యాయాన్ని అనుసరించే వారికి దేవుడు రక్షణ అనుగ్రహిస్తానని, అలాగే ఒక్కసారి దేవుడు మరి తన సమాజంలో చేరకూడదని ఆజ్ఞాపించిన వారిని అందరినీ మరలా దేవుడు తన మందిరంలోనికి ఆహ్వానించుకుంటున్నాడని, అలా దేవుని యొక్క పిలుపుని అందుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుని మందిరంలో ఆయన ఆనందపరుస్తానని, మరి అలా ఆనందపరిచినటువంటి వారు ఆయన్ని సేవిస్తారని, ఆయన్ని స్తుతిస్తారని 2వ భాగంలో నడుచుకున్నాం. ఇక 3వ భాగంలో దేవుడు తన ప్రజలందరినీ, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని, చెదరపోయినటువంటి వారందరినీ సమకూరుస్తానని, అలా సమకూర్చినటువంటి వారిపై దేవుడు మరి అడవిలో మృగాలని, అలాగే ఇంకా పొలంలో ఉన్నటువంటి జంతువుల్ని రప్పించి మరి వాటికి దుష్ట మృగాలకి అప్పగిస్తానన్నాడు, అలాగే దుష్ట జాతులకి అప్పగిస్తానన్నాడు. కారణం ఏంటంటే వారి కాపరులు, నాయకులు, అధికారులు, రాజులు వీళ్ళందరూ చెడిపోయారు కనుకనే దేవుడు వారిని మరి దుష్ట జాతులకి అప్పగించానని,
దుష్ట జాతులకి వీరు ఆహారంగా మారిపోయారు అని నిన్నటి కాల సమయంలో విన్నటువంటి వర్తమానం. మరి ఈ రాత్రి కాల సమయంలో కూడా మరి యెషయా గ్రంథము 57వ అధ్యాయం కూడా మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ఈ 57వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనకేంటంటే, నీతిమంతులు మరి ఏ రీతిగా జీవిస్తున్నారో మనకిక్కడ కనబడతదనమాట. మొదటి భాగంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో నీతిమంతులు వారి మరణానంతరం కొనుక్కోబడడం మనకు కనబడతది. ఓకేనా? మొదటి భాగంలో నీతిమంతులు కొనుక్కోబడడం మనకు కనబడుతుంది. అలాగే రెండో భాగంలో దుష్టులు జీవించేటువంటి విధానం, దుష్టులు ఎలా జీవిస్తారు, అలాగే దుష్టులకి సంబంధించినటువంటి మరిన్ని పాపాలు రెండో భాగంలో రాయబడినవి. ఇక మూడో భాగంలో మనం చూసినప్పుడు నీతిమంతులకి దేవుడు మరి ఎలాంటి సహాయాన్ని అందిస్తాడో మూడో భాగంలో రాయబడింది. ఇక నాలుగో భాగాన్ని మనం చూసినప్పుడు నీతిమంతులు జీవించే విధానం గురించి రాయబడింది అనమాట. నీతిమంతులు ఏ రీతిగా జీవిస్తారో, అలాగే నీతిమంతుల దేవుడు ఎవరో 3-4 భాగాల్లో మనకి చెప్పబడింది. ఇక చివరి భాగంలో దుష్టుల మరణానంతరం ఎలా కొనుక్కోబడతారో వారి గురించినటువంటి సమాచారం ఈ 57వ అధ్యాయంలో రాయబడింది. ఇప్పుడు దీనిని మనసులో పెట్టుకుని మనం చదువుదాం. మొదటిగా 57వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే, నీతిమంతులు మరణానంతరం ఎలాగ కొనుక్కోబడుతున్నారో దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడని జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాం. మొదటిగా మొదటి 2 వచనాలు చదువుదాం. 57వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూసి ఎవరు దానిని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారని ఎవనికి తోచదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రియులారా, కొంతమంది నీతిమంతులు చనిపోయినప్పుడు కొంతమంది మనసును పెట్టరంట. ఏదో వచ్చారు చచ్చిపోయారు అనుకుంటారే తప్ప, అతను చనిపోయినటువంటి వ్యక్తి మంచివాడు నీతిమంతుడని ఎవరు కూడా మనసును పెట్టరు. వచ్చాడు వెళ్ళిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే, మరణించిన వారి దగ్గరికి వెళ్ళకూడదు అన్నటువంటి ఒకటి వీళ్ళకి ఇది ఒక భయం. మరణించిన వారి ఇంటికి వెళ్ళామనుకోండి, మనకి ఏదో అశుభం జరుగుతుంది, కీడు జరుగుతుంది అన్నటువంటి భయంతో వీళ్ళు చనిపోయినటువంటి వ్యక్తి ఎలా బ్రతికాడు అన్నటువంటి ఆలోచనలకి తీసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. అలా ఆలోచించేటువంటి వారిలో ప్రథమంలో ఎవరైనంటే నేడు ఉన్నటువంటి క్రైస్తవులుగా మనకు కనబడతారు. ఓకేనా? ఇక ఏంటంటున్నాడు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారట. నీతిమంతులు ఏం చేస్తున్నారట, నీతిమంతులు నశించట ఎవరో దానిని మనసు పెట్టరు, కానీ భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నారు? దేవుడు వారికి సిద్ధపరిచినటువంటి స్థలాలకి తీసుకుని దేవదూతల ద్వారాగా కొనుక్కోబడుతున్నారని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇంకా చూద్దాం. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారట. కీడు చూడకుండా నీతిమంతులు. కొంతమంది చూడండి, ఇప్పుడు మన ప్రభువునందు నిద్రించినటువంటి రొక్కాల పాపమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ కీడు చూడకుండా ఏం చేసింది? ఆవిడ చక్కనటువంటి రీతిలో సమాధికి వెళ్ళిపోయింది. అంటే నీతిమంతులు ఏం చేస్తున్నారు? కొనుక్కోబడుతున్నారు కీడు చూడకుండా. అంటే కీడు అని అంటే ఆవిడ ఏ ఆపదలో పడకుండా, తనకి ఏ నష్టం జరగకుండా చక్కగా ఎలాగనంటే 2వ వచనం అన్నాడు చూడండి, చదవాలను, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటుగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. తమ పడకల మీద పరుండి వాళ్ళు ఏం చేస్తున్నారట? విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏమంటే చూడండి, కొంతమంది చనిపోయినప్పుడు ఎక్కడ చనిపోతారు? మంచం మీదే చనిపోతారు కదా. అలాగే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, నీతిమంతులు అనేటువంటి వారు ఏం చేస్తారట? తమకు సూటుగా ఉన్న మార్గాన్న నడుచుకుంటారు. అవును కదా. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమునకు పోవాలని, క్రిందనున్న పాతాలను తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవ మార్గమును వెదుకుకొనని మనకి సామెతల గ్రంథంలో రాయబడింది. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఏమండి, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. ఎవరో దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తిపరులు, నీతిమంతులు. అదే కదా మనకి మొదటి మాటలో నీతిమంతులు అని అంటున్నాడు, రెండో మాటలో భక్తులైన వారు తీసుకోబడుతున్నారు. ఎక్కడికే? వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటుగానున్న మార్గమును నడుచువారు పడకల మీద పరుండి
ఏం చేస్తున్నారట వీళ్ళు? విశ్రమించుచున్నారు. పడకల మీదే కదా మనిషి అనుకున్నాడు. ఎక్కడ చనిపోతాడు? పడక మీదే. భక్తులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు. కానీ దీనిని కొంతమంది ఏం చేస్తలేట? మనసును పెడతలేదట. కొంతమంది ఏం చేయట్లేదని మోషే బాబు? మనసు పెడతలేదు. కొంతమంది వీళ్ళకి ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన కూడా లేదు. మనసును పెట్టరు, కొంతమంది ఆలోచించరు అని అంటున్నారు. కానీ భక్తులైనటువంటి వారు ఏం చేస్తారు? ఆలోచిస్తారు. అలా ఆలోచించే వారిలో క్రైస్తవులు మనకు కనపడుతున్నారు. ఓకే, మొత్తానికి నీతిమంతులు ఏ రీతిగా కొనుక్కోబడుతున్నారో మొదటి 2 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. నీతిమంతులు అలాగే భక్తులైనటువంటి వారు ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారు? పరమనకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే దేవుని కొరకు ఎవరైతే ఈ లోకంలో భయభక్తులు కలిగి జీవిస్తారో, నీతిగా బ్రతుకుతారో, భక్తి కలిగి జీవిస్తారో వారు పడకల మీద పరుంటారో. ఏమంటే వారు తమ సూటిగా ఉన్నటువంటి మార్గాన్ని వారు చూస్తారు కనుక తమ పడకల మీదే పరుండి నిద్రించెదరు, అనగా పరలోకానికి లేదా దేవుడి సిద్ధపరిచినటువంటి మరి పాతాళంలో ఉన్నటువంటి నెమ్మది పొందే స్థలానికి వెళ్తున్నారని ఇక్కడ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 2వ భాగాన్ని చూద్దాం. దుష్టులు వారి యొక్క జీవిత విధానము, వారి మరిన్ని పాపాలు ఇక్కడ మనకు రాయబడినాయి. 3 నుంచి సుమారు 13 వచనాలు. ఎన్ని వచనాలు మోషే బాబు? 3 నుంచి సుమారు 13 వచనాలు దుష్టులు విధానము అలాగే వారి యొక్క పాపము మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఆ లేఖన భాగాలు చదువుకుందాం. 3వ వచనం. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరిక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూసి నోరు తెరచి నాలుక చూచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయు వారును అబద్ధికులను కారా? మస్తా వృక్షములను చూసి పచ్చని ప్రతి చెట్టు కిందను కామమును రేపుకొనుచున్న వారలారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారులారా. ఏమండి వీళ్ళు ఏం చేస్తున్నారట పిల్లల్ని? అంటే వీళ్ళు అమ్మోనీయుల దేవతలకి, మోయాబీయుల దేవతకి మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బలి చేశారు తమ పిల్లల్ని దారుణాతి దారుణంగా బయలుదేవతలకే. ఏమండి వీళ్ళు దేవుడి చెప్పలేనటువంటి వాటినన్నిటినీ చేసి దేవుని కోపాన్ని కలిగించారు కదా. వాళ్ళు ఎవరు అని అంటే పాపులు, దుష్టులు, నీతిమంతులు వారు జీవించే జీవిత విధానము అలాగే వారిని మరిన్ని పాపాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. లోయలో రాత్రి క్రింద పిల్లలను ఏం చేశారట వీళ్ళు? చంపువారులారా. 6వ వచనం చదువు. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవియే నీకు భాగ్యము. వాటికి పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము అర్పించుచున్నావు. ఎదరికేసుకో. ఇవన్నీ జరగగా నేను అలా కాదు, ఇక్కడ ఉన్న ప్లేస్ ఇవన్నీ జరగగా నేను ఊరకుందునా ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకొంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనకను ద్వారబంధం వెనకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. నాకు మరుగై బట్ట తీసి మంచమెక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కడగబడిన చోట దానిని ప్రేమించితివి. నీవు తైలము తీసుకుని రాజునొద్దకు పోతివి. పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నీవు దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు.
నీవు బలము తెచ్చుకుంటేవి గనక నువ్వు బలము తెచ్చుకున్నట్టుగా నీవు సొమ్మసిల్ల లేదు, నువ్వు సంబంధం లేదు, ఎవరికి నీ జడిసి ఎవరికి తెలిసి భయపడనందున భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. ఆ సంగతి మనసుపోతుంది. నీవు కళ్ళలాడి నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొన పోతివి. నన్ను జ్ఞాపకం చేసుకొని పోతివి. బహుకాలము నుండి బహుకాలము నుండి నేను మౌనముగా నుండునందునే నేను మౌనంగా ఉంటున్నందునే కదా కదా ఆ, నీవు నాకు భయపడటలేదు. నీవు నాకు భయపడలేదు. నీ నీతి నేనైతే ఎంతో ఎంతో నేనే తెలియజేసేదను. నేనే తెలియజేయను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనమగును. నీవు మొర్ర పెట్టినప్పుడు నీవు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. నిన్ను తప్పించునేమో. గాలి వాటినన్నిటినీ గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును కదా. ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచినంత మాత్రమున ఒకరు ఊపిరి విడిచినంత మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకుని వారు నన్ను నమ్ముకుని వారు దేశమును స్వాతంత్రించుకొందురు. దేశం స్వాతంత్రించుకుందరు. నా పరిశుద్ధ పర్వతమును నా పరిశుద్ధ పర్వతమును స్వతంత్రించుకొందురు. స్వాతంత్రించుకుందరు. ఇక్కడ ఈ భాగంలో మనకి ఏం కనబడుతుంది అని అంటే, ఈ దుష్టుల యొక్క వారి జీవిత విధానము, వారి పాపాలు ఇక్కడ మనకి పొందుపరచబడ్డాయి. సుమారు 3వ వచనం నుంచి ఎన్నో వచనం వరకు 13వ వచనం వరకు వ్రాయబడినవి. ఇక్కడ యోధా వారి యొక్క ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు కన్నతల్లి అయినటువంటి దేవుడు. అలాగే భక్తుడైనటువంటి లేదా ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఈ విషయాలన్నింటిని కూడా ఏం చెబుతున్నాడనంటే ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అనమాట. వీళ్ళు దుష్టులు పాపాన్ని చేస్తూ వారి యొక్క జీవన శైలి ఏ రీతిగా మారిపోయింది అని అంటే, దేవుడు చేయొద్దన్న వాటిని చేసుకుంటూనే వచ్చారు వీళ్ళు. ఎలాగా ప్రతి పచ్చని చెట్టు క్రింద వీళ్ళు ఏం చేశారనంటే పాపాలు చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఒక మాట మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి 6వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము చదువునాను 3వ అధ్యాయము 6వ వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ? ఇర్మియా రాజైన యెషయా దినములలో యెహోవా వెరీ గుడ్. యెహోవా దినములలో ఏది అక్కడ? యెషయా దినములలో యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చును, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూసితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని పచ్చని ప్రతి చెట్టు క్రిందకిని పోవచ్చు, అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఏం చేస్తుందట ఈమె? వ్యభిచారం చేస్తుంది. వ్యభిచారము అని అనగా అర్థం ఏంటనంటే ఇతర వాటిని పూజించి ఇతర వాటిని నమస్కరించడము. దేవుడు ఏమని చెప్పాడంటే అది వ్యభిచారముతో సమానం అని దేవుడు చెప్పాడు. కనుక వారు విగ్రహాల వైపుకు వెళ్ళారు, వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు. కనుకనే ప్రతి పచ్చని చెట్టు క్రింద వీళ్ళు ఏం చేశారట? దేవీ దేవతలు నిలబెట్టి పోత విగ్రహాలు చేసి బొమ్మలు చేసి వాటికి మ్రొక్కి వాటిని నమస్కరించి ఇవే దేవీ దేవతలని వారు నమ్మి దేవునికి ఏం కలిగించారంటే కోపాన్ని కలిగించారు. అందుకని వీళ్ళందరూ ఎలా మారిపోయారు? దుష్టులుగా మారిపోయారు. అసలు దుష్టులుగా మారిపోయారు. ఎలా చనిపోయారు? అరణ్యంలో సంహరింపబడిరి అని మన ఇశ్రాయేలు వరకు రాయబడింది కదా. వీళ్ళు కూడా బోల్డని బాధలు బోల్డని కష్టాలు పడి దుష్టులుగా మారిపోయి దేవుడు చేయొద్దన్నటువంటి కార్యాలు చేశారు. వీళ్ళు వాస్తవానికి దైవ కార్యాలు చేయాలి. ఏ కార్యాలు చేశారు జైతల్లి? వీళ్ళు దుష్ట కార్యాలు చేశారు. కనుకనే వీళ్ళకి ఏం కలిగింది? దుష్ట కార్యాలకు తగినటువంటి శిక్షలు కలిగింది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇన్ని మాటలు చెప్పినటువంటి వీళ్ళకి మరొకసారి ఊరటనిస్తున్నారు. వీళ్ళు ఎలా జీవించారని రాయబడింది అంటే ఒక వేశ్యతో పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట. తన యజమానుడు ఎక్కడో దూరంగా వెళ్ళిపోతే నీవు నీ పరుపును నీ మంచాన్ని వెడల్పు చేసుకుని ఇతరులను పిలుచుకుని వారితో నువ్వేం చేసావు అని అంటే తప్పులు చేసావు, అపరాధాలు చేసావు, పాపాలు చేసావు అని వీరిని మరి దేవుడు వీరు చేసినటువంటి వాటిని అన్నిటినీ జ్ఞాపకం చేస్తూ వారికి జ్ఞానోదయం కలిగిస్తూ మరలా అంటున్నాడు, మరలా పిలుచుకుంటున్నాడు ఆయన. మోషేబాబు ఏం చేస్తున్నాడు? దేవుడు మరలా పిలుచుకుంటున్నాడు వీరిని. ఇన్ని రకాలుగా చెప్పినా దుష్టుల జీవిత విధానం మార్చుకోకపోయినా, ఎందుకనంటే దుష్టుడు మరణము నొందుట నాకు ఎవరైనా సంతోషించినా
అసలు నాకు ఇష్టమే లేదన్నాడు. దుష్టుడు మరణం నందుట నాకు ఇష్టము లేని పని అని అంటున్నాడు. అందరినీ రక్షించుకోవాలనే దేవుడు, అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు అందరి ఎడలు ఎలా ఉన్నప్పుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని మనకు ఇప్పుడు ముగింపు భాగం నూతన నిబంధన గ్రంథ చట్టం మనకి సెలవిస్తుంది. కనుక ఇన్ని మాటలను బట్టి మనం బ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ఇన్ని రకాలుగా దేవుడు చేయొద్దు అన్న వాటిని చేసి దైవాలుగా ఉండవలసిన వీరు దుష్టులుగా మారారు. దుష్టులుగా మారినటువంటి వీరు ఏమండి ప్రతి పచ్చని చెట్టు క్రిందకి వెళ్ళి అపరాధం చేసి పాపం చేసి దేవునికి కోపాన్ని కలిగించారు. హేయమైన వాటిని పూజించారు, వాటిని నమస్కరించారు, దేవునికి కోపాన్ని కలిగించారు. అయినా సరే దేవుడు వీరిని ఏమంటున్నాడు మనకి 13వ వచనం చివరి భాగంలో కనబడుతుంది. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. మరలా చెబుతున్నాడు వీళ్ళకి ఏమని? నన్ను నమ్ముకోని వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఏ దేశాన్ని? వారు ఏ దేశాన్ని నుంచి అయితే విడిచి వెళ్ళిపోయారో మరలా అదే దేశంలో స్వతంత్రించుకుంటారట. ఎందుకనంటే ఎందుకు స్వతంత్రించుకుంటారంటే నన్ను నమ్ముతున్నారు కనుక. దేవుడు ఏమని చెప్పాడు? మీరు బబులోని దేశానికి వెళ్ళిపోండి, అక్కడ 70 సంవత్సరాల పాటు ఉంటారు, మరలా నేను అక్కడి నుంచి ఇక్కడికి రప్పిస్తానని చెప్పాడు. ఆ మాటను ఎవరైతే నమ్ముతారో వారు దేశాన్ని ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారు అని అంటున్నాడు. ఇంకా కింద అంటున్నాడు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు. నా పరిశుద్ధ పర్వతాన్ని ఏం చేస్తారంటున్నా మరలా దేవుడు? స్వాధీనపరుచుకుందరు. మీరు అన్ని జనుల్లోనికి వెళ్ళినా, మీరు హేయమైనటువంటి వాటిని చేసినా, నాకు ఇష్టం లేనటువంటి వాటిని చేసినా నేను క్షమిస్తాను. నన్ను నమ్ముకుంటే దేశాన్ని స్వతంత్రించుకుంటారు, నా పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కుతారు, మీరు వస్తారని దేవుడు వారిని ప్రేమపూర్వకంగా సెలవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక 4వ భాగాన్ని మనం చదువు 14-15 వచనాలను మనం చూసినప్పుడు మోషే బాబు ఇక్కడ 4వ భాగంలో 14-15 వచనాలు నీతిమంతులు జీవించే విధానం మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అనగా నీతిమంతులు దేవుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఎవరమ్మా ఇక్కడ 14-15 వచనాల్లో నీతిమంతులు దేవుడు లేదా నీతిమంతులు జీవించే విధానం ఇక్కడ వ్రాయబడింది. వాళ్ళ గురించి మనము టూకీగా చదువుకుందాం. 14వ వచనం చదువుకున్నప్పుడు ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు వేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞించుచున్నాడు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే తన పిల్లలైనటువంటి వారికి త్రోవను సిద్ధం చేయండి అన్నాడు. అడ్డు చేయదానిని నా జనులు మార్గములో నుండి తీసివేయండి. నా జనుల మార్గాల్లో అడ్డు ఎవరన్నా వేస్తే దానిని తీసేయండి అని దేవుడే చెబుతున్నాడు. ఎత్తివేయుడు అని అంటే తన పిల్లలకి, దేవుని నమ్ముకున్నటువంటి వారికి మనం ఇంకా మాట్లాడుకుంటే నీతిమంతులకి దేవుడు తన మార్గాలను ఏం చేస్తున్నాడు? సరళం చేస్తున్నాడు. అప్పుడు నువ్వు వెళ్ళే మార్గాలను దేవుడు కూడా ఏమని చెప్పాడు? సరళం చేయబడును. కనుక మన మార్గాలు సరళం చేయబడాలంటే మనము నీతిమంతులుగా ఉండాలని ఈ సందర్భంలో వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక అంటే నీతిమంతులకి ఏం చేస్తున్నాడు దేవుడు? వారి జీవిత విధానానికి దేవుడు మరి తోడుగా ఉంటున్నట్లుగా ఆయన ఏమంటున్నాడు అంటే కింద 15వ వచనం కూడా చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మరలా దేవుడు తన పిల్లలకి ఏం చెబుతున్నాడంటే తన మనసుని చెప్పుకుంటున్నాడు, తన బాధను చెప్పుకుంటున్నాడు, తన ఆవేదన చెప్పుకుంటున్నాడు, తన యొక్క కన్నీటిని చెప్పుకుంటున్నాడు. ఏమని? ఇన్ని రకాలుగా నాకు అవిధేయులుగా ఉన్నా, కృతజ్ఞతాహీనులుగా ఉన్నా, నేను మహోన్నతుడినైనను పరిశుద్ధ స్థలములో నివసించువాడినైనను సరే నా మనసు, నా ఆలోచన, నా ఉద్దేశము ఎలాగుందని దేవుడు చెబుతున్నాడు. ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. ఆయన కొరకు బ్రతికేటువంటి వారికి ఎలాగుంటుంది అంటే కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు.
దేవుడు వాటన్నిటిలోంచి ఏం చేస్తానంటున్నాడు మోషే బాబు? విడిపిస్తాను. విడిపిస్తానంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన పిల్లలకి ఆయన ఇచ్చే భరోసా అంత గొప్పది. ఏమంటే ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, అంటే వారి ప్రాణం ఏమైపోయింది? సొమ్మసిల్లిపోయింది, బలహీన పడిపోయింది. కారణం ఏంటంటే దేవుడు దేశాలు దేశాలు తిప్పి అక్కడి నుంచి ఎక్కడికి నుంచి తిప్పాడు కనుక వీళ్ళ ప్రాణం ఏమైపోయిందంటే నీరసించిపోయింది కనుక దేవుడు వీరిని ఏం చేస్తాడట? వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. వినయము గల వారి ప్రాణాన్ని, నలిగిన వారి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఉజ్జీవింపజేస్తాడంటే వారికి ఉత్సాహాన్ని ఇస్తానంటున్నాడు, ఆనందాన్ని ఇస్తానంటున్నాడు, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. ఎప్పుడు తెలుసా? నలిగిన మనసు గలవారిని. అలాగే ఇంకోటి ఏమన్నాడు? వినయము గలవారిని దేవుడు ఏం చేస్తాడంటే మోషే బాబు? వారిని ఉజ్జీవింపజేస్తాను అని అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడట? వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఆయన నివసిస్తాడట. మరి ఇందాక మనం చదువుకున్నాం కదా, దుష్టులు జీవించే జీవిత విధానము, దుష్టుల యొక్క పాపాలలో అలాగ బ్రతికారనుకో దేవుడు వారి దగ్గర ఉంటాడా? ఉండనని చెప్పేస్తాడు. అందుకనే వీళ్ళు ఏం చేసుకోవాలంటే, దేవుడు వీరితో పాటు ఉండాలంటే, దేవుడు వీళ్ళ మనసుల్లో దేవుడు రావాలంటే వీరు వినయం కలిగినటువంటి వారిగా ఉండాలి. నలిగినటువంటి, అంటే దేవుని మాటలతో నలిగినటువంటి వారిగా ఉండాలి, దీన మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎవడు దీనుడై నా ఎదుట విని నా మాట విని వణుకుచుండును వాణిని నేను దృష్టి పెట్టిందని మనం గత కాలంలో చదువుకున్నాం, గత కాలంలో మనం మాట్లాడుకున్నటువంటి మాటలు. కనుక ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, నీతిమంతులు నీతిగా జీవించేటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలకి ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక చివరిగా మనం చూసినప్పుడు 5వదిగా 14 నుంచి 15 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 16 నుంచి 17 వచనాలు చదువుకుందాం. 16 నుంచి 19 వచనాలు 16 నుంచి అంతే కదా. 16 నుంచి 19 వచనాల్లో ఏమని రాయబడిందంటే, నీతిమంతులు జీవించే విధానం ఇక్కడ రాయబడింది. ఎవరి విధానమా? నీతిమంతులు. ఇప్పుడు మనం నీతిమంతుల దేవుడుగా చూసాము. ఇక్కడ కూడా ఈ భాగాల్లో కూడా నీతిమంతులకి జీవించే విధానం అని కనబడుతుంది. 16 నుంచి 19 వచనాలు చదువుకుందాం. ఓకేనా? నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. ఇక్కడ వాస్తవానికి దేవుడే అంటున్నాడు తన పిల్లల పట్ల నేను నిత్యము పోరాడేవాడిని కాను. అంటే వీళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంటే, మనస్సు మార్చుకున్న దగ్గరకు వచ్చేసేంట్రా బాబా అని అంటున్నాడు ఆయన. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను, అలా ఉండిన ఎడల నా మూలంగా జీవాత్మ క్షీణించిపోతుంది, నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. నేను ఎందుకు పుట్టించుకున్నాను వీళ్ళందరినీ? వీళ్ళ ద్వారాగా నాకు మహిమ రావాలి, వీళ్ళకి నేను తండ్రిని, వీళ్ళకి నేను దేవుడిని అని నా పిల్లల్లో తెలుసుకోవాలని దేవుడు వారిని వాడుకుని నిలబెడుతుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? నీవు మాకు తండ్రివి కాదు, నీవు మాకు దేవుడువు కావు, దేవీ దేవతలు అనబడిన వాటి వైపు వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళని కూడా మరలా తిరిగి ఏం చేస్తున్నాడు? నేను రప్పిస్తాను అని అంటున్నాడు. చూద్దాం 17 వచనం. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని వెళ్ళగొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకుని కోపగించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. ఆ దేవుడు కోపడ్డాడట, వీళ్ళేమో తమకి ఇష్టమైన మార్గాన్ని నడుచుకున్నారట. చూసారా, వీళ్ళకి ఇష్టమైన మార్గాన్ని నడుచుకోబట్టి దేవుడు ఏం చేశాడు? వారి మీద కోపపడ్డాడు. కోపపడినా దేవుడు ఏమంటున్నాడు? మరలా తన ప్రేమను చూపిస్తున్నాడు. అయినా సరే వీళ్ళకి ఏం కావట్లేదు? అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు అర్థమైందా దేవుడు ఎన్నిసార్లు ప్రేమిస్తున్నాడో, వీరు ఎన్నిసార్లు తిరస్కరిస్తున్నాడో?
దేవుడేమో ప్రేమిస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ప్రేమని తిరస్కరిస్తున్నాడు. ఇక్కడ అదే మనకు కనబడుతుంది. వారు తిరగబడి తమకి ఇష్టమైన మార్గమును నడుచుచూ వచ్చారట. ఇప్పుడు 18వ వచనం చదువు. నేను వారి ప్రవర్తనను చూసి తిని నేను వారి ప్రవర్తన చూసి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఏమని చెప్తున్నాడు చూడండి, వారిని ఏం చేస్తాడో దుఃఖించు వారిని ఓదారుస్తాడట. ఏమండి, బాధపడినటువంటి వారిని గాయాన్ని కడతానంటున్నాడు, వారిని వారి ప్రవర్తన చూస్తానంటున్నాడు, వారిని స్వస్థపరుస్తానంటున్నాడు. చూసారా? అంతకుముందు ఏం చేశాడు? నా మీద తిరగబడ్డారు అని అన్నాడు. ఇప్పుడు తిరగబడిన నా పిల్లలకి మరలా నేనే ఏం చేస్తానంటున్నాడు? ఆయన సహాయాన్ని చేస్తానంటున్నాడు, వారికి దుఃఖాన్ని తీస్తానంటున్నాడు, వారిని ఓదారుస్తానంటున్నాడు. ఎంత గొప్ప తండ్రో చూడండి. ఇంత గొప్ప తండ్రి మనసుని వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? పాడు చేసుకుని దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారంటే వీళ్ళు, ఏమండి, ఆయన చెప్పింది చేయకుండా ఆయన ఎవరో అన్నట్టుగా బ్రతుకుతున్నారు. యోధా వారు, ఇశ్రాయేల్ వారు ఈ విషయాల్ని దర్శనంలో ప్రవక్త అయినటువంటి యెషయా గారు తెలియజేస్తున్నటువంటి మాటలు. ఓకేనా? 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇప్పుడు నీతిమంతులు జీవించే విధానంలో దేవుని మాటల ప్రకారంగా దిద్దుకునేవారు మనకి ఇక్కడ కనబడుతున్నారు. అలాగే దేవుని మాటల చేత దిద్దుకోలేనటువంటి దుష్టులు కూడా కనబడుతున్నారు. దేవుని మాటల ద్వారా దిద్దుకున్నటువంటి నీతిమంతులు కనబడుతున్నారు, దేవుని మాటల ద్వారా దిద్దుకోలేనటువంటి దుష్టులు కూడా కనబడుతున్నారు. ఈ 16వ వచనం నుంచి 19వ వచనం వరకు ఏమండి, దుష్టులు జీవిత విధానము కనబడుతుంది, నీతిమంతుల జీవిత విధానము మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని మనసు కనబడుతుంది, దేవుని కోపం కనబడుతుంది. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుని మనసునే చూడాలి, దేవుని కోపాన్ని చూసేటువంటి వారిగా ఉండకూడదు. అలాగని లేఖనాల్లో దేవుడు ఏదైతే రాయించాడో అది మనం ప్రజలకు చెప్పకుండా ఉండకూడదు. ఎవరో ఉన్నారోను, ఎవరో చూస్తున్నారోను, ఎవరికో భయపడి దేవుని మాటలు మనం దాయకూడదు. దేవుడు ఏ ఉద్దేశంతో అనుకున్నాడో ఆ మాటలు మనం తూచా తప్పకుండా చెప్పాల్సిందే. కనుక మనం ఆ రీతిగా చెప్పడానికి సిద్ధపడాలి. ఇక చివరగా 20-21 వచనాల్లో భక్తిహీనుల గురించి వ్రాయబడింది. భక్తిహీనులకి ఏముండదంటే నెమ్మది ఉండదట. అక్కడ నీతిమంతులకి నెమ్మది ఉంది. వారు ఏం చేస్తున్నారు? కొనుకోబడుతున్నారు, నిద్రిస్తున్నారు, మంచం మీద వారు ఏం చేస్తున్నారు? కొనుకోబడుతున్నారని చెప్పబడింది. మరి దుష్టులు కూడా కొనుకోబడతారు కదా, దుష్టులకు నెమ్మది ఉండదు కదా. దుష్టులకి ఈ లోకంలో నెమ్మది ఉండదు, పాతాళ లోకంలో నెమ్మది ఉండదు. అక్కడ ఏడుపు, ఇక్కడ కూడా ఏడిపే వాళ్ళకి. అందుకనే దుష్టులు ఏ రీతిగా కొనుకోబడతారో, దుష్టుల యొక్క విధానం ఏ రీతిగా ఉన్నదో ముగింపులో మనం చూసుకుందాం. 20వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను తైలమును పైకి తేలజేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏనా? ఓకే, రైట్. ఇప్పుడు ఈ 20-21 వచనాలు మనం చూసినప్పుడు దుష్టులకి ఏముండదట? జైతల్లి, నెమ్మది ఉండదట. నెమ్మది లేదంటే మనిషికి ఏముంటది? ఇప్పుడు కంగారు ఉంటుంది. నెమ్మది లేదంటే నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, నేను బాధపడుతున్నానని దైవ లేఖనాలు మనకు సెలవిస్తున్నాను. కనుక దుష్టులకి ఏముండదట? నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే దుష్టుల మనసు ఎలా ఉంటుందంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. భక్తిహీనులు ఎలాంటి వారు అంటే కదులుతున్న సముద్రం ఏం చేస్తుంది? దాంట్లో ఉన్నటువంటి బురదని, మైలన్నీ పైకి ఎలాగైతే తేలజేస్తుందో దుష్టులు కూడా ఏం చేస్తాడంటే గొడవలు పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటుంటాడు, సమస్యలు సృష్టించడానికి సిద్ధపడుతూ ఉంటుంటాడు. కనుక ఈ భక్తిహీనులు ఎలాంటి వారంటే కదులుచున్న సముద్రం వంటి వారట. వీళ్ళు ఏం చేస్తారు? ఆ భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు. సముద్రం నిమ్మలిస్తుంది, పెద్ద పెద్ద కెరటాలు కొట్టుకుంటూనే వస్తుంది, దాని పని అంతే. ఈ సృష్టి లయమయ్యేంత వరకు దేవుడు దానికి ఆ నియమాన్ని పెట్టాడు. భక్తిహీనులు కూడా అదే నియమాన్ని పెట్టాడు. భక్తిహీనులు కూడా అలాగే జీవిస్తారు ఈ భూమి లయమైపోయేంత వరకు, అనగా యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ జరిగేంత వరకు. అది నిమ్మలింప నేరదు, దాని జలములో బురదను మైనమును పైకి తేలజేయును.
సముద్రం ఏం చేస్తుంది, తనలో ఉన్నటువంటి బురదని మైలాన్ని ఎలాగైతే పైకి తేలజేస్తుందో దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే వాడిలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాలను పైకి తేలజేస్తాడనమాట. ఇప్పుడు నేను అలాగ వస్తుంటే అంటున్నాడు ఒక ఆయన, ఏమని ఎటకరం ఆడుతున్నాడు ఒక ఆయన. కనుక అంటే అతనిలో ఇప్పుడు ఏముంది, అతనిలో ఏముందంటే పాప స్వభావం ఉంది, దానిని పైకి తేలజేస్తున్నాడు. దాన్ని నేను ఏం చేశానంటే నేను ఆహ్వానించాను, మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇంటికి ఇచ్చేయండి అన్నాను. నేను ఆహ్వానించాను వారిని. ఎందుకనంటే వారి ప్రేమ నాకు తెలుసు కనుక. వారు ఏంటి, వారి మనసులో ఏముంది, వారు మనసులో ఉన్నటువంటి ఆ మలినాన్ని అనగా వారి పాప స్వభావం భక్తిహీనుడిది ఎప్పుడు కూడా అలా తేలాడుతూనే ఉంటుంది. ఎందుకనంటే వాడికి సంపాదించుకున్న కలిమి వాడిలో ఉన్న పాప స్వభావాన్ని మైలంలో పైకి తేలజేస్తుంది అనమాట. వాడి ఇంట్లో కట్టలు లెక్క పెట్టుకుంటూ వాడు సంపాదించినటువంటి సంపాదన బ్యారీ చేసుకుంటూ ఎదుటి వారితో ఏం చేస్తాడో మలినాన్ని పాపాన్ని బయటికి తీయడానికి వెటకారాలు వేలాకోలాలు చేస్తూ ఉంటుంటాడనమాట. అలాంటి వాడికి నెమ్మది ఉండదట. ఒక్కసారి వాడు అనుకున్నదంతా ఒక్కసారి దేవుడు వెనక్కి తీసాడు అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు ఏమొస్తుంది అంటే ఇంకొకటి వేరే ఒకటి వస్తుంది. అది రాకుండా ఉండాలనంటే భక్తిహీనుడు భక్తిహీనుడికి నీతిమంతుడు ఎదురు పడుతున్నప్పుడు సైలెన్స్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, భయంతో ఉండాలి. లేకపోతే దేవుడు ఏం చేస్తాడనంటే ఈ నీతిమంతుడి ద్వారాగా ఏదైతే చేయాలనుకున్నాడో అదే భక్తిహీనుడికి చేయదలుస్తాడు. ఇది కనుక మనం ఎలాగ ఉండాలనంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలింపనేరదు. దాని జలములో బురదను మైలమును ఎలాగైతే సముద్రం పైకి తేలజేస్తాదో భక్తిహీనుడు కూడా తన పాప స్వభావాలని తన పాప కార్యాలని తన హృదయంలో నుంచి బయటికి వెదజల్లుతూ ఉంటుంటాడు. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక నువ్వు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనం దీనిని బేస్ చేసుకుని ఎక్కడ కూడా ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టం. మనం ఎక్కడికి వెళ్తే ఏ పాపం వచ్చి పడుతుంది రండి. కానీ మీ విషయంలో కొన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. బిడ్డలుగా మీ కొరకు వచ్చేటప్పుడు, మీ కొరకు వెతికేటప్పుడు ఇలాంటివి తారసపడుతూ ఉంటుంటాయి. అలాగని మనం ఇబ్బంది పడము. కారణం దేవుడు ఆ విషయాలను మనకి నేర్పించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక మనం కూడా చక్కగా నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ కింద అంటున్నాడు, దుష్టులకి నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దుష్టులకి ఏముండదట, నెమ్మది ఉండదు. ఈ లోకంలోనూ నెమ్మది ఉండదు. అది చేయాలి, ఇది చేయాలి, సుఖశాంతులతో తినడానికి ఆహారం ఉన్నా తినలేరు, విశ్రాంతి తీసుకుందామన్నా రాదు. కనుక దుష్టులకి నెమ్మది ఉండదు. అందుకని ఈ దుష్టులు భక్తిహీనులు ఎక్కడ కొనుక్కోబడతారంటే నిత్యాగ్నిదండానికి కొనుక్కోబడతారు. మరి నీతిమంతులు ఎక్కడ కొనుక్కోబడతారు, విశ్రాంతిలోనికి కొనుక్కోబడతారు. కనుక మనం విశ్రాంతిలోనికి కొనుక్కోబడేవారుగా ఉన్నామా, ఏమండి నిత్యాగ్నిదండానికి కొనుక్కోబడేవారుగా ఉన్నామన్న విషయాన్ని ఈ యెషయా గ్రంథము 57వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామన కృతజ్ఞతలు తండ్రి. దేవ, ఈ రాత్రికాల సమయంలో వేగరమే మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి తండ్రి, మీ సన్నిధి కాంతులు ప్రకాశింపజేసి యెషయా గ్రంథం 57వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి కొన్ని విషయాలు మీరు మాకు అనుగ్రహించారు. నాయన మేము లేఖనాలు చదువుకుని ప్రభావ, ప్రార్థన చేసుకుని మీ నుంచి నాయన మేము శక్తిని పొందుకుని ప్రభావ, మీ మహిమను మీ ఘనతను నాయన మీకు ఆరోపించి తండ్రి, మీ నుంచి నాయన మేము సంతోషపడాలని, మిమ్మల్ని మహిమపరచాలని, మిమ్మల్ని ఘనపరచాలని తండ్రి ఈ కార్యాన్ని మేము తలపెట్టినప్పుడు ప్రభావ ఇది మీకు మహిమకరంగా ఉండడాన్ని బట్టి, ఇది మీ చిత్తాన్ని నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి, ఇదిగో కొన్ని మాటల్లో మీ మాటలో ఉన్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అవగాహన మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి ఇలాంటి అవగాహన ప్రతి ఒక్కరు పొందుకుని ప్రభావ, ప్రతి అధ్యాయం నుంచి ప్రతి పుస్తకం నుంచి ఒక అవగాహనకు వచ్చి ప్రభావ మీ చిత్తం ఏంటో తెలుసుకునడానికి నా ప్రియమైన తోటి సహోదరుడికి మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితాన్ని, బైబిల్ పఠన జీవితాన్ని, ఇదిగో సంఘ కార్యక్రమాల్లో పాలుభాగస్తం పొందుకుంటూ ప్రభావ మీ చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా నీ బిడ్డలందరూ నెరవేర్చినని మిమ్మల్ని మహిమపరచడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ
ఇంతవరకు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించిన మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మాటలు వినబోతున్న నీ బిడ్డలందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. రాత్రికాల సమయంలో మరి జరగబోతున్న యొక్క నైనా తండ్రి బైబిల్ తరగతి విషయంలో తండ్రి మీ సహాయాలు అనుగ్రహించండి. మాట్లాడబోతున్నటువంటి నీ బిడ్డలో మీరుండి విలువైన సమాచారాన్ని, వర్తమానాన్ని అనుగ్రహించండి, అందించండి. దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, అందరి కుటుంబాలను తమ దయగల చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నేను అందరికీ వందనాలు. రైట్.